చరిత్రలో ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ప్రజారోగ్యమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవండి. మనం అనుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేసుకుందాం. 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. యువత ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో, జంజీ, వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను ఆలోచించే విధానాలు పాత పద్ధతిలో లేవు. ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా, టెక్నాలజీ తీసుకొస్తా. ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చుంటే మీకు పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇక్కడికి వస్తే మీరు ఒకసారి చూస్తే ఇక్కడే ఆఫీసర్లు ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నారు మీరు. నేను మొత్తం ఈరోజు మీ ముందరనే ఏమేమి సేవలు ఇచ్చామో చెప్తున్న, టెక్నాలజీ ఎట్లా వాడామని చెప్పా. ఇప్పుడే సంజీవని ప్రాజెక్టు ద్వారా మీ ఆరోగ్యం కాపాడతామని ఎట్లా చేయాలనో మీకు నేర్పించాం. రెండోది, ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేయడం, పేదల సేవలో డబ్బు తీసుకొచ్చి మీకు ఇవ్వడం చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అనేక విధాలుగా కైండ్ కింద మనం పేదలకు సేవలు అందిస్తున్నాం.